హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్, మన సాహిత్యం ఛానల్. విశ్వనాథ సత్యనారాయణ అంటేనే ట్రేడ్ మార్క్ గా రామాయణ కల్పవృక్షం గుర్తుకొస్తుంది. అదే విధంగా వేయి పడగల నవల గుర్తుకొస్తుంది. ఇలా ఎన్నో సాంప్రదాయ సాహిత్యాలకి పెద్దపీట వేసిన అద్భుత మహాకవిగా జనాల దగ్గర, కళాకారుల దగ్గర, సాహిత్య నిర్దేశకుల దగ్గర హారతలు పట్టుకున్నటువంటి మహాకవి విశ్వనాథ. అయితే మన కాపీ విత్ రజా హుస్సేన్ గారు కామ్రేడ్ గా సంబోధిస్తే ఒక్క షాకు గురవలసి వచ్చింది. కామ్రేడ్ విశ్వనాథ సత్యనారాయణ ఎర్ర కవిత వినడానికే చాలా తమాషాగా ఉంది కదా. ఎర్ర కవిత విశ్వనాథ సత్యనారాయణ రాయడం ఏమిటి? బహుశా ఇందులో ఆ విశేషాన్ని రజా హుస్సేన్ గారు చాలా వివరంగా చెప్పినట్టున్నారు. విశ్వనాథ సత్యనారాయణ వారి విప్లవ గీతం, ఇదో ఒక చెణుకు, ఇదొక షాకు. విశ్వనాథ సత్యనారాయణ ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. దిశనాహంకారానికి ఒకే ఒక్క అర్హుడు. ఆయన సాహితీవేత్తగా అందరికీ తెలిసిన విశ్వనాథ వారి విశ్వరూపం చూస్తే ముక్కును వేలేసుకోవలసి వస్తుందే. సాహిత్యంతో పాటు చిత్రకళ, సంగీతము, నాటక రంగము, నాట్యకళ, శిల్పము, ఇలా వివిధ కళల్లో విశ్వనాథ వారికి ప్రవేశం ఉంది. విశ్వనాథ వారికి చిత్రకళ అంటే ఎంతో ఇష్టము. బెంగాల్ చిత్రకళ గురించి రాశారు. ఆయన నాటకాలు రాశారు. అంతేకాదు 2-3 నాటక సంఘాల వారికి నాటకం ఆడటానికి, నాటక బృందాలకి తర్ఫీదు కూడా ఇచ్చారు. విశ్వనాథ వారి నాటక పరిజ్ఞానాన్ని చూసిన నాటక సంఘాల వారు అబ్బురు పడడంతో పాటు ఈయన ఆ జన్మ నటుడని కితాబు కూడా ఇచ్చారు. అలాగే సంగీతంలో కూడా విశ్వనాథ వారికి ఆసక్తి, ప్రవేశం ఉంది. అంతేకాదు విశ్వనాథ వారు యువకులుగా ఉన్నప్పుడు గొంతెత్తి పాటలు కూడా పాడేవారు. అంతెందుకు, కిన్నెరసాని పాటల్లో సంగీతం మిళితమై ఉంది. చక్కని లయాత్మక వాక్య నిర్మాణాన్ని అందులో చూడొచ్చు. అలాగే 600 పేజీలతో మ్రోయు తుమ్మెద అనే నవలలో హిందుస్థానీ సంగీతానికి సంబంధించిన చరిత్ర ఉంది. అలాగే హిందుస్థానీ సంగీతం ఎలా అభివృద్ధి చెందిందో సోదాహరణగా వివరించారు. విశ్వనాథ వారికి కర్ణాటక సంగీతం కూడా తెలుసు.